హాయ్ వెల్కమ్ టు అనసూయ కిచెన్. చాలా రోజుల తర్వాత మీ ముంగటికి వచ్చిన మెంతి కూర పరాటాలతో మీ ముందటికి వచ్చిన చాలా ఈజీగా కోల లేకుండా ఇట్లా తాల్చేది కోల లేకుండా పీట లేకుండా ఎలా చేసుకుంటాం అనేది నేను చూపిస్తున్నాను. నేను ముందు అనుకోలేదు, ముందు అనుకుంటే పిండి తడిపేటప్పుడు కూడా చూపించేదాన్ని. పిండి తడిపేటప్పుడు అయితే చూపించలేదు, పిండి తడిపేసుకున్నాను. మెంతికూర పరాటా రెసిపీ ఈరోజు నాది. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇది నేను బేలన్ లేకుండానే, కట్టె లేకుండానే చేయితోనే చేసినాను. చూడండి ఎన్ని రొట్టెలు చేసినానంటే 5 చేసిన. 6వది మీకు చూపిద్దామని ఐడియా వచ్చింది నాకైతే. ఇవి 5 రొట్టెలు చేసుకున్నా నేను. ఇంకొకటి ఉంది, ఎలా చేస్తాం అనేది మీకు చూపిస్తాను. చాలా ఈజీగా అనమాట. ఇదంతా పొడిపిండి పడుతుంది, పెద్ద అంగాం అవుతుంది కదా రొట్టె బండ మీద. అందుకని నేను పొడిపిండి లేకుండా పేపర్ మీదనే చూపిస్తున్నాను అన్నమాట. ఇది ఒక కప్పు ఇది ఏంటంటే మెంతికూర, 2 కప్పుల పిండి, గోధుమ పిండి, దానికి తాగుపడ, ఉప్పు, పచ్చికారం, ఎల్లిపాయలు, కొంచెం నొగలగొట్టేసిన దీంట్లో పిండిలా. ఇష్టం ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు వేసుకుంటే ఇంకా మెత్తగా వస్తాయి రొట్టెలు. ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి. మనం కూరగాయలు తెచ్చుకుంటాం కదా, అదే కవర్ అన్నమాట. దాన్ని కట్ చేసి ఒక ప్లాస్టిక్ కవర్ ఇట్లా పెట్టేసుకున్నా. ఇట్లా వెడల్పు 2 పొరలు వచ్చేటట్టు పెట్టేసుకున్నా. ఈ ఉల్లెను ఇప్పుడు చూడండి దీని మీద పెట్టేసి, మనకు పార్టీలు అయినప్పుడు రుమాలి రోటే చేస్తారు చూడండి, చేతుల మీదనే పెద్దగా ఇట్లా 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 అని పెద్దగా చేస్తారు కదా. ఆ విధంగా రుమాల్ రోటీ అంతా సన్నగా రాకున్నా ఓమా నువ్వులు కూడా వేసుకోవచ్చు దీంట్లో, జీలకర్ర పొడి అవన్నీ వేసిన. అయితే ఇట్లా ప్లాస్టిక్ కవర్కు నూనె రుద్ది మళ్ళీ ఇంకొక పొర దానిపైన ఇట్లా పెట్టేసి ఒక గిన్నె తీసుకొని, బేలాయించే అవసరం లేదండి. ఇట్లా గిన్నె తీసుకొని ఇట్లా ఒత్తేసేయాలి. ఒత్తేస్తే మంచిగా రొట్టె అయిపోతుంది అనమాట. మనం బేలాయించే అవసరం లేదు. ఒక ప్లేట్ తీసుకొని కూడా అనొచ్చు. ఇదే ప్లేట్తో కూడా ఇట్లా పెట్టి గట్టిగా ఒత్తాలి 2 చేతుల, ఒత్తితే రొట్టె అయిపోతుంది. ఇట్లా చేసిన నేను. చపాతి తాల్వకుండా చూడండి ఎంత బాగా వస్తుందో. తర్వాత ఈ కవర్ తీసేసి ఈ పై పొర తీసేయాలి. పై పొర తీసేసి ఈ చేతిలోకి తీసుకొని మెల్లగా ఈ చేతి మీద చపాతి పెట్టుకొని ఇది వెనకకెళ్ళి ప్లాస్టిక్ కవరు లెఫ్ట్ హ్యాండ్తో పీకేసి పెంక మీద వేసి కాల్చుకుంటాం అంతే. ఇప్పుడు నేను దీన్ని ఇంకా పెద్దగా చేస్తా, సాగదీసుడే అనమాట. ఇట్లా ఇంకో కవర్ వేసేసి చేతితో కూడా చేసుకోవచ్చు. ఓపిక లేకపోతే ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ పెట్టి ఇట్లా ఒత్తేసేయాలి. ఇట్లా అనమాట. అప్పలు చేసుకుంటారు కదా కొంతమంది, అప్పలు ఇట్లనే చేసుకుంటారు. పూరి ప్రెస్లో కూడా పెట్టొత్తుతారు, చేతితో కూడా చేసుకుంటారు. ఓపిక లేని వాళ్ళు పూరి ప్రెస్లో పెట్టి ఒత్తొచ్చు. ఇట్లా అనమాట. చాలా ఈజీగా కదా, ఇలా చేసుకొని చూడండి. చాలా ఈజీగా వస్తుంది మీకు రొట్టె, దెబ్బ అయిపోతుంది. ఇంకా మనకు అది లేనప్పుడు కూడా ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. ఏంటంటే ఒక్కొక్కసారి బేలన్ పీట ఉండదనుకో, ఒక్కొక్కరితో లేదనుకో, అది కొనుక్కొచ్చుకోవాలి, రొట్టె చేసుకోవాలి అన్నప్పుడు అది లేదు కదా, ఎట్లా అని పరిశాన్ పడకుండా ఇట్లా ఒత్తేసుకోవచ్చు రొట్టె. ఏ రొట్టె అయినా జొన్నపిండిలో అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండిలో అయినా వేసుకోవచ్చు, మెంతికూర, పాలకూర, తోటకూర, ఏ కూర అయినా వేసి ఇట్లా చేసుకోవచ్చు. మెయిన్ ఎల్లిపాయలు నొగులు కొట్టేసుకోవాలి, పచ్చికారం వేసుకోవాలి, నువ్వులు, జీలకర్ర, వామ జీలకర్ర 2 వేసుకోవచ్చు. వామ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చలికాలం కదా, మెంతికూర బాగా వస్తుంది. వామ దగ్గు రాకుండా, జలుబు రాకుండా మన ఒంటికి కూడా మంచిది. మనము తినొచ్చు, పిల్లలకి పెట్టొచ్చు. టిఫిన్ డబ్బాలకి ఇట్లా పెడితే ఇట్లా చాలా బాగా ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దోళ్ళైనా డబ్బాలో పెట్టుకొని కూడా పోవచ్చు. అందుకే ఇది చూపిస్తున్నాను అన్నమాట. చూడండి అయింది కదా రొట్టె. ఇప్పుడు అంతా దొడ్డుగా లేకుండా చూసుకోవాలి, సమానంగా కొట్టుకోవాలి. ఇట్లా చేతితోనే ఎంత సన్నగా వచ్చేసింది చూడండి ఎంత సన్నగా వచ్చింది రొట్టె.
చాలా సన్నగా వచ్చినాయి చూడండి. ఇక ఎంత సన్నగా వచ్చినాయి చూసిండ్రా, ఇట్లా వస్తాయి అన్నమాట. ఇప్పుడు 2 చేతులు వాడవలసి వస్తుంది. నేను 2 చేతులతోని పెంక మీద వేసి మీకు చూపిస్తాను. అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా, అందరు చేసుకొని చూడండి. ఇప్పుడు పెంక మీద వేస్తా. పెంక మీద వేసుడు నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, నాకు ఇంకా స్టాండ్ కూడా లేదు పొయ్యి కాడ. కానీ నేను కొంచెం 2 సెకండ్లు వీడియో ఆపి పెంక మీద వేసి చూపిస్తాను, ఓకేనా? చూడండి, పెంక మీద వేసిన. ఇప్పుడు పెంక మీద వేసి కాల్ చేసుకుంటామే, అంతే. ఇది ఎట్లా వచ్చిందంటే పిండి చాలా మెత్తగా చేసుకున్నా, అందుకని ఇట్లా సాగిపోయింది. తీస్తుంటే ఇట్లా సాగిపోయింది. మన అది ఉంటుంది కదా తండూ రొట్టి, ఆ ప్రకారంగా సాగింది పొడుగ్గా. అయినా పర్వాలేదు, ఏముంది, రొట్టెనే. రొట్టె టేస్ట్ వస్తుంది. కోలతోని కొట్టుడు తప్పింది. చాలా ఈజీగా ఇట్లా చేసుకొని కాల్చుకుంటే చేలో చపాతి, మెంతికూర చపాతి, మెంతికూర పరాటా రెడీ. అందరు ఇలా చేసుకోండి ఈజీగా ఎట్లా అనేది చూపించిన నేను, కష్టపడకుండా. ఈ వీడియో నచ్చితే మీ వాళ్ళకందరికీ షేర్ చేయండి, పిల్లలకి షేర్ చేయండి. మెయిన్ పిల్లలండి, చిన్నపిల్లలకి చేసుకొని కోపుకుండదు. ఇట్లా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. రొట్టె చేయనీకి రాని వాళ్ళు, రొట్టె చేసుకోనికే ఓపిక లేని వాళ్ళు చేసుకోవచ్చు, రొట్టె చేసుకోనికే రాని వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎలా చూపించినాను కదా, ఓకేనండి. నా వీడియో నచ్చితే లైక్ పెట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియోలు నేను పెట్టినప్పుడు మీకు జల్దీ అందుతుంది. దానికోసము ఇంకొకటి, నాకు లైక్ పెట్టండి ప్లీజ్ అండి. నాకు లైక్ ఎవరు పెట్టరండి, నా వీడియో చూస్తారు దొబ్బేస్తారు, పక్కకు దొబ్బేయకుండా అట్లా మొత్తం వీడియో చూడండి. నేను మళ్ళీసారి పిండి కొలతలు కూడా చెప్తానండి, చూపించుకుంటే తడుపుతాను, ఓకేనా? ఈరోజు అయితే ఖాళీ చపాతీ చేసటమే చూపించిన, కానీ పిండి కొలతలు చెప్తాను. ఏం లేదండి, చాలా ఈజీ. ఒక కప్పు మెంతికూర, 2 కప్పుల పిండి వేసుకోవాలి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పెరిగేసుకోవాలి. టీ స్పూన్ ఓం వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక 4-5 ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బద్దలు దంచుకొని వేసుకోవాలి. దాంతోనే టేస్ట్, ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు చాలా టేస్టీ వస్తుంది మెంతికూర రోటీలా. ఓకేనండి, ఓకే అండి, బాయ్. తప్పకుండా చేసుకోండి నచ్చిన వాళ్ళు. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్. అయిపోయిందండి, అయిపోయి. చూడండి, 6 చపాతీలు ఒక 15 నిమిషాల్లో చేసిన, అంతకంటే ఎక్కువ టైం పట్టలే నాకు. 6 మినిట్స్, ఒక 15-20 నిమిషాలలో చేసేసిన, ఓకేనా? నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి తప్పకుండా. ఓకే అండి, బాయ్ బాయ్. బాయ్ అండి, బాయ్.